పిల్లలందరికీ శుభోదయం. కథలు వినాలి అనుకునేటువంటి పిల్లలందరికీ శుభాశీస్సులు. ఈరోజు మనం శ్రీ కూచిమంచి నాగేంద్రమావి గారు రచించిన చందమామలో మేనమామ బాలల కథల సంపుటి నుండి 22వ కథగా దొంగలకు దొంగ అనే కథ విందాం. మరి కథ పేరు దొంగలకు దొంగ. ప్రఫుల్ల రాజ్యాన్ని సుదర్శనుడు పాలించే కాలంలో ప్రజలు ఎంతో సుఖంగా ఉండేవారు. కానీ ఒక్కసారిగా రాజ్యంలో దొంగతనాలు మొదలయ్యాయి. దొంగలను పట్టుకోవడానికి 4 జట్ల సైన్యంతో గస్తీ ఏర్పాటు చేశాడు సుదర్శనుడు. అయినా దొంగల బెడత తగ్గలేదు. మహారాజా, ఈ దొంగలు మన రాజ్యంలో వారు కాదు అనిపిస్తోంది అన్నాడు మహామంత్రి. నిజమే, మన రాజ్యంలో ఇంతవరకు దొంగలు ఊసేలేదు. కానీ అకస్మాత్తుగా ఎక్కడి నుంచి వచ్చారు? మన వేగులు ఏం చేస్తున్నట్టు అని అడిగాడు రాజు. వారికి అంతు చిక్కడం లేదు మహారాజా. కానీ వారిచ్చిన సమాచారం ప్రకారం ఎవరో మన నగరం వారే వారికి ఆశ్రయం కల్పిస్తున్నట్లుగా తెలుస్తోంది అన్నాడు మహామంత్రి. రాజు దీర్ఘంగా ఆలోచిస్తుండగా అప్పుడే వచ్చిన యువరాణి ప్రవల్లిక, ఏమిటి నాన్నగారు, ఏదో ఆలోచిస్తున్నారు అని అడిగింది. ఎప్పుడూ లేనిది మన రాజ్యంలో దొంగతనాలు మొదలయ్యాయమ్మా. ఎంత ప్రయత్నించినా కట్టడి చేయలేకపోతున్నాం అన్నాడు మహారాజు విచారంగా. దాందే ఉంది, దొంగను పట్టడానికి దొంగను ఉపయోగిస్తే సరి అంది యువరాణి. అర్థం కానట్టు చూశారు మహారాజు మహామంత్రి ఇద్దరు. ఆ సంగతి నాకు వదిలేయండి అని భరోసా ఇచ్చింది యువరాణి. మరుసటి రోజు గజదొంగ రంగన్న కారాగారం నుండి పరారయ్యాడు. ప్రజలంతా అప్రమంగా ఉండాలని చాటింపు వేయించాడు మంత్రి. అసలే ఉన్న దొంగలతో చస్తుంటే ఈ గజదొంగ గోరెంట్రా బాబు అనుకున్నారు ప్రజలు. కానీ ఇలా కారాగారం నుండి పరారవడమే ఆలస్యం. ముత్యాల శెట్టి అనే వ్యాపారి ఇంటిని కొల్లగొట్టాడు రంగన్న. మరుసటి రోజు సేనాధిపతి ఇంటిని దోచేశాడు. ప్రజలంతా తలలు పట్టుకున్నారు. మిగిలిన దొంగల సంగతి సరే సరి, ఎవరి గజదొంగ రంగన్న? మనకన్నా ఘనుడిలా ఉన్నాడే అనుకున్నారు దొంగలు. వాడితో కలిస్తే రాజుగారి ఖజానాను దోచేయొచ్చు అని ఆశపడ్డారు. ఆ ఆలోచన వచ్చిందే తడవుగా వాళ్ళంతా కలిసి గజదొంగ రంగన్నను వెతికే పనిలో పడ్డారు. అలా రంగన్నను వెతుకుతూ పోతున్న ఓ దొంగను చూసిన ఒక యువకుడు, మిమ్మల్ని చూస్తే కొత్తవారిలా ఉన్నారే, ఇక్కడికి ఎందుకు వచ్చారు? గజదొంగ రంగన్న ఉండే చోటు ఇదే, వాడి కంటపడ్డారో ఇక అంతే అన్నాడు. బాబు, నేను ఆ రంగన్న కోసమే వెతుకుతున్నాను, నన్ను అతని దగ్గరికి చేర్చు, నీ మేలు మరువను అంటూ ఒక వరహ ఆ యువకుని చేతిలో పెట్టాడు ఆ దొంగ. అయితే రండి అంటూ దొంగను ఓ పాడుబడిన ఇంట్లోకి తీసుకువెళ్ళాడు ఆ యువకుడు. రంగన్న, నీకోసం వెతుకుతుంటే తీసుకొచ్చాను అంటూ ఆ వ్యక్తిని పరిచయం చేశాడు యువకుడు. కొత్తవారిని తీసుకురావద్దని చెప్పానుగా అంటూ కోప్పడ్డాడు రంగన్న. నేను నీ జాతి మనిషినే అన్నాడు దొంగ. అంటే అని అడిగాడు రంగన్న. నేను దొంగనే, నీతో కలిస్తే రాజుగారి ఖజానా కొల్లగొట్టవచ్చు అని చెప్పాడు దొంగ. అదంత సులభం కాదు, దానికి చాలామంది కావాలి, నేర్పరులై ఉండాలి అన్నాడు రంగన్న. అలాంటి వారు చాలామందే ఉన్నారు, వారంతా నిన్ను కలవాలనుకుంటున్నారు అన్నాడు దొంగ. మీరు నిజంగా దొంగలేనా లేక రాజు పంపించిన వేగులా అనుమానంగా అడిగాడు రంగన్న. నిజంగా దొంగలమే, ఇప్పుడు దొంగతనాలు చేస్తోంది మేమే, పొరుగురాజు పంపగా వచ్చాం బదులిచ్చాడు దొంగ. సరే, రేపు మీరంతా అడవిలోని కాళికాలయం దగ్గరున్న గుహకు రండి చెప్పాడు రంగన్న. అతను చెప్పినట్టుగానే మరుసటి రోజు అడవిలోని పాడుబడిన కాళికాలయం దగ్గర గుహలో సమావేశం అయ్యారు దొంగలంతా. మిమ్మల్ని కలిసిన ఈ శుభ సందర్భంలో నాదో చిన్న విందు అంటూ అందరికీ ఒక రకమైన పానీయం అందించాడు రంగన్న. అంతా ఆ పానీయాన్ని సేవించారు. అది తాగిన కొంతసేపటికే వారంతా నిద్రలోకి జారుకున్నారు. తిరిగి వారు మేలుకునేసరికి అందరూ కారాగారంలో ఉన్నారు. మరి రాజ్యాన్ని దోచేయడం న్యాయమా అంటూ అంతవరకు రంగన్న వేషంలో ఉన్న ముసుగు తొలగించాడు మంత్రి కుమారుడు విజయశేఖర్. శభాష్ మంత్రి కుమార, మన దేశాన్ని పెద్ద ఆపద నుంచి గట్టెక్కించావు అంటూ ప్రశంసించాడు రాజు. ఈ ఆలోచన యువరాణిది మహారాజా అన్నాడు నవ్వుతూ మంత్రి కుమారుడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ కూచిమంచి నాగేంద్రమావి గారు రచించిన చందమామలో మేనమామ బాలల కథల సంపుటి నుండి 22వ కథ దొంగలకు దొంగ అనే కథ విన్నారు. మన పెద్దలు చెప్తూ ఉంటారు, వజ్రాన్ని వజ్రంతోటే కొయ్యాలి, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని.
అందువల్ల నిజమైన దొంగను పట్టుకోవాలంటే తిరిగి ఆ దొంగనే ఉపయోగించి తన తండ్రి రాజ్యాన్ని కాపాడుకుంది యువరాణి. చాలా బాగుంది కదూ ఈ కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ, ఈ కథను మీ బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు అందరికీ షేర్ చేయమని కోరుకుంటూ, తరువాయి భాగంలో ఈ కథల సంపుటిలోని చిట్ట చివరి కథ మరియు 23వ కథ చెప్పుడు మాటలతో చేటు అనే కథ విందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.